తైలాభిషేక ఆరాధన జనవరి 6 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 23వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 44 వర్స్ 23లో ఫస్ట్ లైన్, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆమేన్. దేవుడి దినాన్ని నీకు ఇచ్చిన గొప్ప మాట. మళ్ళీ చెప్పిన యెషయా గ్రంథం నోట్ చేసుకోండి, రాసుకోండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 23వ వచనం, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు కదా, పని అవ్వలేదు, ఆ పని జరగలేదు, అది ఎలాగవుతుందో, ఇది ఎలాగవుతుందో, ఇది చేయగలనా, అది ఎట్లాగా, ఇది ఎట్లాగా, ఎలాగ అనుకుంటున్నావు కదా. నేనేమో పని కంప్లీట్ చేయలేకపోయాను, ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, ఇల్లు కట్టలేకపోయాను, సగంలో ఆగిపోయింది, పనులన్నీ జరిగినాయి, సగంలో ఆగిపోయింది, అది కంప్లీట్ అవుతుందేమో, ఇంకా అవ్వదేమో, ఇంకా నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అని అనుకుంటున్నావా? యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. నువ్వు ముమ్మారు యేసు నామములో ఆమేన్ ఆమేన్ అన, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇది వాళ్ళకి నచ్చుతుందో లేదో సంబంధం, లేకపోతే అబ్బాయికి ఈ అమ్మాయి నచ్చిందా లేదా, లేకపోతే నేను నచ్చినా లేదా, లేకపోతే ఇది అగ్రిమెంట్ అవుతుందా లేదా, సేల్ అవుతుందా లేదా, ఏమవుతుందో అని సందిగ్ధంలో ఉన్నావు కదా. దేవుడు ఇది నాన్ని నీకిస్తున్న గొప్ప మాట. నువ్వు కోరుకున్నట్టుగానే పని కంప్లీట్ చేశారు. ఆ ఉన్నతమైన విజయాన్ని నువ్వు చూడబోతున్నావు. దేవుని సాక్షిగా ఉండబోతున్నావు. ఎంత గొప్ప మాట. యెషయా 44:23లో యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. యెహోవా ఆ కార్యం ఇంకెవరూ చేయలేరు. ఎవరో చేస్తారని ఆశ పెట్టుకున్నా కానీ ఎవరో చేయలేరు, చేయటానికి లేదు. అది దేవుడే చేయాలి. మనుషులందరూ చేతులు ఎత్తారు, ఇది ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని తిరుగుతున్నావు కదా. నీ పని దేవుడు కంప్లీట్ చేశాడు. భయపడకు. అది ఎలా కంప్లీట్ అయిందో, ఎలా సమాప్తమైందో, ఇక చివరికి ఆ శోధన ఎలా ముగించబడిందో, ఎలాగ నీకు విడుదల, విమోచన జరిగిందో దేవుని సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉండి బానిసలుగా ఉండి ఏడుస్తూ ఉంటే దేవుడు వారు మొర ఆలకించి వారికి వాగ్దాన భూమి ఇస్తారని మాటిచ్చి మోషేని పంపించి వారిని ఐగుప్తు నుండి కానానుకి దేవుడు నడిపించాడు. నడిపించిన సమయంలో ఒక ప్రదేశం దగ్గరికి వచ్చేసారు, అంటే మోయాబు దేశానికి వచ్చారు. ఇంకా ఆ మోయాబు దేశం దగ్గరికి వచ్చారంటే ఆ దేశం దగ్గర నుండి చూస్తే ఇజ్రాయేల్ దేశం కనబడుతుంది అనమాట. నేను ఈ మోయాబు దేశాన్ని దర్శించాను కనుక మీకు చెప్తా ఉన్నాను. మోయాబు దేశం నుండి మరి ఇజ్రాయేల్ దేశాన్ని చూస్తే ఒక 25 కిలోమీటర్లు దగ్గరికి దూరములో అది కనబడుతుంది అనమాట. ఈ కొండ మీద నుంచి చూస్తే ఇజ్రాయేల్ ఆ ప్రాంతం అంతా, వాగ్దాన భూమి అంతా కూడా అక్కడ కనబడుతుంది. ప్రియులరా, అయితే ఇశ్రాయేలీయులు మోయాబు దేశం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు బాలాక్ అనే రాజు భయం పుట్టింది. వాక్యంలోకి వెళ్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆయన ఎంతో భయపడిపోయి ఏమన్నాడంటే, ఈ జనము చాలా బలంగా ఉన్నారు, వీరిని కొడదామంటే నాకు దారి లేదు, చంపలేను, వీరిని ఎలాగ పాడు చేయాలి, ఎలా నాశనం చేయాలని చెప్పి
అప్పుడు ఏం చేశాడంటే వీరిని ఎవరో ఒక బలమైనటువంటి శక్తులున్న వాని చేత శపింప చేయాలి. ఒక్కొక్క మనుషునికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. మరి ఇక్కడ బిలాం అనేటువంటి మనుషునికి ఒక శక్తి ఉంది. ఏంటంటే ఆయన నోటి నుండి ఎవరిని దీవిస్తే వారు దీవించబడుతున్నారు, ఆయన ఎవరిని శపిస్తే వారు శపించబడుతున్నారు అన్న మాట ఆ బాలాకు రాజు తెలుసుకుని బిలాము దగ్గరికి వర్తమానం పంపిస్తాడు. చదువుదాం, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 5వ వచనం దగ్గర చదువుదాం. కాబట్టి అతడు బేయేరు కుమారుడైన చూడండి, బేయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపాడు. చిత్తగించుము, ఆ లెటర్ లో ఎలాగుందనమాట, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో. ఆమేన్, హల్లెలూయా. చెర నుండి విడుదల అనేది ప్రారంభమైంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే మోయాబు ప్రాంతాలకు దిగారో వెంటనే అక్కడున్న రాజు భయపడిపోయి బిలాము అనేటువంటి దైవజనుడికి వర్తమానం పంపించి నీవు వచ్చి ఏమని రాశాడు, చిత్తగించుము. అందరు చెప్పండి అక్కడ, చిత్తగించు, ఒక్క జనము ఐగుప్తులో నుండి వచ్చాను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించు. ఆమేన్. వారు నాకంటే బలవంతులైపోతున్నారు. ఈ సంవత్సరం చాలా మందిని ఏడిపించే సంవత్సరంగా ఉంటుంది. నువ్వు కొత్త ఇల్లు కడతావు, చుట్టూ ఉన్న వాళ్ళు ఏడుస్తారు. ఆమేనని చెప్పరే. నీ అప్పులు తీరుతాయి, చుట్టూ ఉన్న వాళ్ళు ఏడుస్తారు. మీ ఇంట్లో మీ బిడ్డకి ఉద్యోగం దొరుకుతుంది, మీ కుటుంబంలో శుభకార్యం ప్రారంభమవుతుంది, ఎవరు చేయనంత ఘనంగా పెళ్లి జరుగుతుంది, మగపిల్లలు పుడతారు, ఆడపిల్లలు పుడతారు. తంబుర స్వరము, వాయిద్యాలు, డప్పులు, డోలు, అన్ని బోరలు భూవని ఊదురుతా శబ్దాలు చేస్తూ ఉంటే నువ్వు మెడ నిండా బంగారం వేసుకుని కట్టని సీర కట్టుతూ తలుక్కుమంటూ ఉంటే ఏడవకుండా ఉంటారా? వారు నీకు దిష్టి తీయటం మొదలెడతారు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎవరు కీడు తలబెడుతున్నా ఈ సంవత్సరం ఇంకా కీడు తలబెట్టే వాళ్ళు ఎక్కువ అవ్వచ్చు, ఓర్చుకోలేని ఎక్కువ అవ్వచ్చు. నీ ఎదుగుదల తట్టుకోలేక, నీ ప్రమోషన్ తట్టుకోలేక, నీ స్థాయిని చూడలేక, నిన్ను భరించలేక ఏడుస్తూ నీ కోసం ఏదైనా చేరటానికి ప్రయత్నం చేస్తారేమో. దేవుడి ముందుగానే నీకు బయలుపరుస్తూ ఉన్నాడు, నీవు దేవుని బిడ్డవై ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. అన్యులు ఏడ్చి అంత స్థాయికి ఎదుగుదల ఉంది. ఇక్కడ బాలాకు ఒక లెటర్ రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి ఉన్నారు. ఏదేమైనా అందరూ భూమిని స్వాధీనపరుచుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నూతనంగా స్థలములు అడుగు పెడతారు. ఇక్కడ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, ఐగుప్తులో బానిసత్వం చేసిన వారు మోయాబు ప్రాంతంలో వారు భూమిని కప్పేశారు. ఆమేన్. మోయాబు దేశం బాగుంటుంది, చాలా బాగుంటుంది. అక్కడ నీళ్ళు ఉంటాయి. ఆ మోయాబు దేశం కొంత ప్రాంతము చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఆ మోయాబు ప్రాంతం అంతా ఇప్పుడు జోర్డాన్ దేశం అంటారు దాన్ని. ఆ జోర్డాన్ ప్రాంతంలో నేను జోర్డాన్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ సంగతి ఏంటనే, అక్కడ రాజు పరిపాలిస్తున్నాడు. ఈ రాజు సంగతి ఏంటనే, ఆ రాజు పరిపాలన కోసం నేను కొన్ని విషయాలు తెలుసుకుంటే, ఆ రాజు అందరితో సమాధానంగా ఉంటాడట. ఏ రాజు? యోర్దాన్ రాజు అందరితో సమాధానంగా ఉంటాడు. ఏ శత్రువు కూడా ఆ దేశం మీదకి రాదట. అసలు శత్రుత్వంతో ఉండే మనస్తత్వం కాదంట ఇప్పుడున్న రాజుకి. కానీ అప్పుడున్న రాజు అయితే బాలాకు
ఇశ్రాయేలీల ఎదుగుదల చూడలేక శపించమని బిలాము దగ్గరికి వచ్చాడు. బిలాం అన్నాడు, నేను ప్రార్థన చేసి చెప్తానని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు నో అన్నాడు. నో అంటే ఆ వచ్చిన వాళ్ళకి బిలాం చెప్పాడు, మేము అలాగ మాట్లాడకూడదు, ఇంకా నేనేం రాను అని చెప్తే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పెద్ద మనుషుల్ని, అంటే ముందు కార్యకర్తల స్థాయిలో ఉన్నవాళ్ళని పంపించాడు, తర్వాత ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవాళ్ళని పంపించాడు, తర్వాత మినిస్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళని పంపించాడు. అప్పుడు కొంచెం టెంప్ట్ అయ్యాడు. అప్పుడు ఏమంటున్నాడంటే చదవండి, 22వ అధ్యాయము 11వ వచనం. చిత్తగించుము. ఇక మరలా మొదలెట్టాడు ఇంకొకరి ద్వారా ఇదే లెటర్. ఎవరు రాజుగారు అంటున్నాడు, ఇక నేనేమో వారిని కొట్టలేను, తిట్టలేను, వారు నా దేశం అంతా కూడా ఆక్రమించేశారు, వారందరూ నాశనం అయిపోవాలంటే నీవు రావాలి, శపించాలి అని మరలా బలమైన వాళ్ళని పంపి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చి పంపించాడు. పంపితే అందులో ఏమని రాశాడు మరలా, ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చి చిత్తగించము, ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చి వారు భూతలమును కప్పుచున్నారు. వారు మళ్ళీ ఇక్కడ ఇంకా ఉన్నదంతా కప్పేసుకుంటున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో. నువ్వు శపిస్తే వారు డౌన్ అవుతారు కనుక నేను యుద్ధం చేసేస్తానేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, చూడండి, అప్పుడు బిలాము ప్రార్థన చేయడం మొదలెట్టాడు. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు. ఓయ్ ఏమనుకుంటున్నావు బిలాం, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వారు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. అందరూ ఈ మాట నాతో చెప్పండి. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మలను మీ ఎదుగుదలకి ఎవరైనా ఏడవటం మొదలు పెడితే బాగా గమనించండి, ఏ కీడు మీకు కానీ మీ పిల్లలకు కానీ రాదిక. మీ వ్యాపారాలకి తగలదది, మీ ఆస్తికి తగలదది. దేవుడు బలమైన కాపుదల ఉంచాడు. నీవు ఆశీర్వదించబడిన మనిషివి, నీవు ఆశీర్వదించబడిన వాడవి, నువ్వు ఆశీర్వదించబడిన కుటుంబము. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, మరి దేవుడు వారిని ఆశీర్వదించాడని చెప్తే వారు ఎందుకు మరి అంత శ్రమలు పడ్డారంటే, శ్రమ అంటే పడ్డావు, కీడంటే వచ్చింది, కానీ నాశనం చేయటానికి ఎవడి వల్ల కాదు. నీ శ్రమ అంటే, నీ కష్టం అంటే కీడు చాటు గొప్ప మేలు నువ్వు చూస్తావని, ఆ మేలుని నువ్వు భరించాలంటే ఈ శ్రమలో నీకు జ్ఞానోదయం కలగటానికి దేవుడు శ్రమ కలగజేస్తాడు. ఆమేన్. దేవుడు మనకిస్తున్న గొప్ప మాట ఏంటంటే, మీరు ఆశీర్వదింపబడిన వారు, మీ మీదకి ఎవరు చేతబడి చేసినా రాదు. ఇంకా అద్భుతం చెప్పనా మీకు, మీకోసం ఎవడు చేతబడి చేస్తాడో ఆడికి మీదకి పోతుంది. మిమ్మల్ని ఎవడు దీవిస్తాడో వాడు దీవించబడతాడు. నేను ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేసుకుంటే, నేను ఒక సమయంలో ఒక దైవజనుడి విషయంలో ఘనముగా మాట్లాడాను. ఆ దైవజనుడి గురించి ఎలుగెత్తి ప్రార్థన చేశాను మహాసభలో. ఆ దైవజనుడు నన్ను పట్టించుకోలేదు, కానీ నేనైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన నా మీదకి 7 అంతలుగా వచ్చి పడిపోయింది ఒకేసారి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొత్తపేటలో సభలు పెట్టి బలంగా మాట్లాడాను నేను. కానీ నేను పొద్దుట ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఎవరు నిన్ను శపిస్తారో వారు శపించబడతారు, ఎవరు నిన్ను దీవిస్తారో వారు దీవించబడతారు. మన నోటి నుండి ఎవరు గొడవ మనకు అనవసరం. మనమైతే అందరినీ దీవిస్తూనే పోవాలి. మనం ఎంత దీవిస్తామో అంత వచ్చేస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళని కూడా దీవించండి. మిమ్మల్ని బూతులు తిట్టేవారిని మీరేం చేయాలి? కత్తిచ్చుకుని పోకండి, చీపురు కట్ట పట్టుకుని వెళ్ళకండి. మీరు వెళ్ళి ఏం చేయాలి? ఎవరైనా తిడతా ఉంటుంటే మీరు భరతనాట్యం చేయాలి. అలా అనుకుంటారు, మేము తిడుతుంటే మెంటలా దీని మొగుడికి పిల్లకి ఇలా గొంతులు వేస్తున్నారు ఏంటంటే, మీరు ఈ వాక్యం చదివి చెప్పాలి. నిన్ను దీవించువారు దీవించబడతారన్నాడు. ఈ సంవత్సరం మేము దేవుని వాగ్దానంతో ఉన్న వాళ్ళం. మేము ఎవరు మాకు కీడు తలపెట్టినా అది మాకు ఆశీర్వాదమే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ చూడండి,
23వ అధ్యాయం 11వ వచనంలోకి రండి. అప్పుడు రాజుగారు అన్నాడు, మొత్తం మీద బిలాము దగ్గరికి బాలాకు రాజు మరొక పెద్ద పెద్దలను పంపించాడు. బిలాము శపించటానికి సిద్ధపడిన మనసుతోటి బాలాకు రాజు దగ్గరికి వస్తాడు. బాలాకు రాజు దగ్గరికి వచ్చినప్పుడు బాలాకు రాజు అన్నాడు, ఇదిగొరిగిరిగిరిగిరిగిరి వీళ్ళందరూ ఇశ్రాయేలీలే, వారందరి ముందు నువ్వు నీ నోటితో శపించే, వారు బలహీనులైపోవాలి, జబ్బు పడిపోవాలి, కరోనా వచ్చేయాలి, అది వచ్చేయాలి, ఇది వచ్చేయాలని శపించేయమంటే బిలాం అంటాడు, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. బిలాం వారందరి మీద చేతులు వారి వైపు చాపి దీవించటం మొదలెట్టాడు. బిలాం అనే పాస్టర్ గారు దీవిస్తూ ఉంటే బాలాకు రాజుకి మండిపోయి ఇదిగో పాస్టర్, నేను ఎందుకు పిలిచాను? నిన్ను వారిని శపించమని పిలిచాను, నువ్వు వారిని దీవిస్తున్నావేంటి అంటే బిలాం ఏమన్నాడు చూడండి. 11వ వచనం, సంఖ్యాకాండం, నెంబర్స్ చాప్టర్ 23 వర్స్ 11. అంతట బాలాకు బిలాముతో నీవు నాకేం చేసితివి? నా శత్రువులను శపించుటకు, ఇదిగో నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని. అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. అందుకతడు యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరమిచ్చాను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఆశీర్వదించబడిన వారని దేవుడు మరలా చెప్తా ఉన్నాడు. మీ పిల్లలు ఆశీర్వదించబడిన వారు. బహుశా మీకు అప్పులు ఉన్నాయేమో, లేకపోతే రోగం ఉందేమో, లేకపోతే ఏదైనా బలహీనతలు మిమ్మల్ని వెంటాడుతున్నాయేమో, అయినా వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడిగా నా నుండి దేవుడు మీకు పలుకుతున్న గొప్ప మాట ఏంటంటే, మీరు ఆశీర్వదించబడిన వారు. మీరు సూసైడ్ చేసుకోకండి, మీరు చనిపోవాలని అనుకోకండి, అమ్మగారింటికి వెళ్ళిపోవాలని పెట్టి సర్దగీకండి. ఉన్న పెట్టి అంతా ఓపెన్ చేసుకోండి, వెనక్కి వచ్చేయండి. ఈ మొగుడితో నేను కాపురం చేయలేనని వెళ్ళిపోకండి. అమ్మగారింటికి వెళ్ళిపోతాను, తమ్ముడింటికి వెళ్తాను, ఎవడింటికి వెళ్ళకండి, సిగ్గుపరచబడతారు. నీ ఇంటికి అందరూ రాబోతూ ఉన్నారు. నీవు అనేక మందిని ఆదరించబోతూ ఉన్నావు, అనేక మందికి న్యాయమూర్తిగా ఉండబోతూ ఉన్నావు. నీవు ఆశీర్వదించబడిన మనిషివి, నీవు ఆశీర్వదించబడిన మనిషివి. నేను 7 మార్లు ఇలా చెప్పినప్పుడు మీరు ఏం చేయాలంటే 2 చేతులు పైకెత్తండి. పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరుస్తున్నాడు, బలమైన దీవెన మీ మీద రాబోతోంది. ఏ దెయ్యము, ఏ భూతము నిన్ను గలిబిలి చేయలేదు. యేసు నామములో ప్రతి దుష్ట శక్తి నిన్ను వదిలి పారిపోతుంది. దెయ్యం వదిలేసింది అనుకోండి, వదిలిన క్షణం నుంచి మన డబ్బు మన దగ్గర ఉండిపోతుంది. దెయ్యం వదిలేసితే ఏమవుతుందంటే నీ భర్త మారిపోతాడు, దమ్ము మీద దమ్మేసేవాడు ఆపేస్తాడు, కైపు సారా ఆపేస్తాడు. ఆ బీర్ కొన్న డబ్బులు, సిగరెట్ డబ్బులు ఇంట్లోనే ఉంటాయి. నీకు ఎలాగ దొంగతనం అలవాటు ఉంది కాబట్టి మాకు భర్త దగ్గర అప్పుడప్పుడు దొంగిలిస్తారు. అలాగలాగా తెలియకుండా మీ దగ్గర బోల్డ్ డబ్బు వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మనుషులు అయిపోతారు. తాగినప్పుడు అందరికీ పంచి పెడతాడేమో, తాగుడు మానేస్తాడు, నీ భర్త వ్యభిచారం మానేస్తాడు, పరాయి స్త్రీలకు ఇచ్చే ధనం ఆగిపోతుంది, అన్నీ ఆగిపోతాయి. ఎక్కడికి వచ్చి పడిపోతాడు డబ్బంతా చెప్పరే. చివరికి నీవు నీ భర్త కలిసి భూములు కొనటానికి ముందుకెళ్తారు, ఆస్తికర్తలు అవుతారు. వాక్యం వినే కొలది నీవు భర్తకి నమ్మకస్తురాలుగా అయిపోతావు, నీకు భర్త నమ్మకస్తుడిగా మారిపోతాడు. మీ ఇద్దరు నమ్మకత్వాన్ని చూసిన మీ గర్భాన పుట్టిన పిల్లలు జ్ఞానవంతులైపోతారు. నీ ఇల్లంతా దేవుని ఆత్మతో నింపబడుతుంది. మీ మీద ఎవడు చేతబడి చేసినా, ఎవడు అడ్డు చేసినా ఏది మీ దగ్గరికి రాదు, ఎవడి వల్ల కాదు. దేవుడే నీకు కాపుదలగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు శపించటానికి తీసుకొచ్చిన బిలాముని శపించు అంటే బిలాం అంటున్నాడు, తన నోరు తెరుస్తుంటే దీవెన వస్తూ ఉంది. ప్రియులరా, ఎలాంటి వారైనా సరే, ఎటువంటి శక్తులు ఉపయోగించినా ఏదైనా మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో శక్తి లేదు, నీలో శక్తి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను
చేరినాకు చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాకు ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాకు చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాకు. ఆమేన్. మీరు ఈ సంవత్సరం చూస్తారు, ఈ సంవత్సరం ఈ ప్రాంతం మారిపోతా ఉంది. మన ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించాడు. బలమైన వ్యక్తులు ఇక్కడ రాబోతూ ఉన్నారు. లక్షలాది ప్రజలు ఇక్కడ రాబోతూ ఉన్నారు. ఇది ఒక మహాపుణ్యక్షేత్రం అయిపోయింది. ఇది మీరు భాగ్యవంతులు, ఎందుకంటే ముందుగా ఉండి మీరు పొందుకుంటున్నారు ఈ అభిషేకాన్ని. తర్వాత మీకు అందలేనంత జనం వచ్చి పడిపోతారు ఇక్కడ. అందుకనే ఉన్నప్పుడే మీరు శ్రద్ధగా వాక్యం వినండి, ఆశీర్వాదాలన్నీ పొందేసుకోండి. మీ తర్వాత వచ్చిన వారు మరలా పొందుకుంటుంటారు. ఇక్కడ ఏమన్నాడంటే చదవండి, వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 19వ వచనం చదువుదాం. దేవుడు అబద్ధమాడుటకు, చూడండి, బిలాం అంటున్నాడు బాలాక్కి, దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆమేన్, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను. ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. మీరు ఆశీర్వదించబడిన వారు, మీ ఆశీర్వాదం శాపముగా మార్చడానికి భూమి మీద ఏ నరుడికి హక్కు లేదు. ఆమేన్. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు సంతతినిచ్చాడు, దేవుడు నీకు సంపదనిచ్చాడు, దేవుడు నీకు సౌందర్యాన్ని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. దీనిని ఎవడు దొంగిలించటానికి లేదు, ఎవడు నీ బిడ్డని తక్కువ చేయటానికి లేదు. అందరూ కలిసి ఒకటైపోయినా కానీ నిన్ను ఒంటరి చేస్తే నువ్వు 1000 మంది అవుతావు, 10,000 అయిపోతావు. ప్రియులరా, దైవజనుడిగా బిలాం అంటున్నాడు, దేవుడు దీవించమని సెలవిచ్చాడు. ఆయన సెలవు అయిందంతే, వారు దీవించబడతారంతే. ఆమేన్. బిలాము ఆ రోజు బాలాకు చెబితే ఆ రోజు నుండి ఇశ్రాయేలీయులు ఈ రోజు వరకు దీవించబడుతూనే ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నేను మీకు బలమైన మాట చెప్తున్నాను, 100% మీరు దీవించబడ్డారు. మీరు పాడైందంతా అయిపోయింది. ఈ నెల మీరు చెక్ చేసుకోండి, తోటకు నీరెట్టినట్టుగా మీరు ఉండబోతున్నారు. మీ శ్రమలలో మీరు ఫలిస్తారు. ఎన్ని శ్రమలు శోధనలు మిమ్మల్ని కృంగదీస్తున్నా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఆమేన్. ఆయన ఇంకొక మంచి మాట అంటున్నాడు, ఇదిగో దీవించుమని నాకు సెలవు ఆయన. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు. అయ్యయ్యో, తొందరపడి నేను మీరు ఆశీర్వదించబడ్డవారు అన్నాను, ఈ సంవత్సరం ఏమో మీకు చెరన్నాను, విడుదల అన్నాను, ఖ్యాతి మంచి పేరు అన్నాను, సారీ ఇప్పుడు కాదు కానీ మళ్ళీ సంవత్సరం మీకు ఆ మాట నెరవేరుస్తాను, ఈసారి కాదులే అంటాడు అని అనుకుంటావేమో. బిలాం అంటున్నాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆమేన్. నీ బిడ్డ గొప్ప వెలుగులో ఉంటుందని చెప్పాడు, ఉంటారు. ఈరోజు పరిస్థితి ఇబ్బందిగా ఉండొచ్చేమో, ఈరోజు పరిస్థితి చీకటిగా ఉండొచ్చేమో, ఇక నీ ప్రయాణం వచ్చేదంతా వెలుగుగానే మారుతుంది. నిన్ను నడిపించువాడు గొప్ప దేవుడైన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, దీవించమని సెలవాయను. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను. ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఆయనను నేను నమ్మి ఉన్నాను. ఆమేన్. నా ప్రియ సహోదరులరా, శపించే వాళ్ళు ఎక్కువ ఉన్నారేమో. నీ ఇల్లు కూలిపోను, ఏమని తిడతారు? నీ ఇల్లు కూలిపోను. దేవుడు ఉన్నాడు దీవించటానికి. మీరు భయపడకండి, ధైర్యముగా ఉండండి, మంచి మనస్సాక్షితో ఉండండి. దేవుడు పిరికితనం మనకి ఇవ్వలేదు.
ఏ దెయ్యాలు భూతాలు మనల్ని ఏం చేయలేవు. బలమైన దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆయన నీకిచ్చిన మాట, మీరు ఆశీర్వదింపబడిన వారు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలవబడి, ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు ఆకాశం వైపు చాపి, యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, యేసయ్యా నన్ను పవిత్రపరచు. అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన చేయండి. దేవా, నీకు ఆపదలు ఇచ్చినందు నీకు వందనాలు. నీవు ఈరోజు మేమేమై ఉన్నామో తెలియపరచు ప్రభువా. మేము ఆశీర్వదించబడిన వారమని నీ దాసుని నోటి ద్వారా మాతో మాట్లాడు. ఎస్, నీ ఆశీర్వాదమునుంది. మేము ముందుకు వెళ్ళటానికి కృప దయచేయండి. అందరూ ప్రార్థన చేయండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును. అంటే ఈ సంవత్సరము, ఈ నెల నుండి ధనము ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యము కలుగుతుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. దైవజనుడు అబ్రహాము గురించి తన యొక్క గుమస్తా ఎలియాజర్ మాట్లాడతాడు. యజమానుడు కుమారుడికి పెండ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఆ పెండ్లి వారికి చెప్తాడు, యెహోవా దేవుడు నా యజమానుని బహుగా ఆశీర్వదించాను. ఆయన ఆశీర్వదించబడిన మనుషుడు గనుక ఆయన గొర్రెలను గొడ్లను వెండి బంగారములను కలిగి, వాహనములు కలిగిన వాడు, గుడ్లు కలిగిన వాడు, ఒంటెలు కలిగిన వాడు, బహుధనవంతుడుగా ఉన్నాడు. ఈ నెల నుండి కృపా ఆశీర్వాద వాక్యము ప్రకటించబడతా ఉంది. మీ ఇంటి మీదకి మేఘం వలె వస్తుంది. భయపడకండి. రుణముల నుండి విడుదల, చెర నుండి విడుదల, అన్ని రకాలుగా విడుదల, ఒక స్పెషల్ డెలివరెన్సీ అనేది దేవుడు మీ జీవితంలో ఇవ్వబోతూ ఉన్నాడు. ఒక స్పెషల్ డెలివరెన్సీ నువ్వు చూడబోతున్నావు. నువ్వు చూస్తూ ఉండగానే చెర నుండి విడుదలైపోతావు.